భారత్లో ఉంటూ పాకిస్తాన్కు సైనిక రహస్యాలు కీలక సమాచారం అందిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాక్ నిఘా వర్గాలకు ఒప్పందించిన పంజాబ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అయిన మరో వ్యక్తిని ఇదే కారణాలతో జైలుకు పంపారు. సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్కు అనుకూలంగా పోస్టులు పెడుతున్న వారిలో మరొకరికి అసోం పోలీసులు సంకెళ్లు వేశారు. పాకిస్తాన్కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షాకూర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. జైసల్మేర్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓగా పనిచేస్తున్న షాకూర్ ఖాన్ దేశానికి చెందిన సున్నితమైన వ్యూహాత్మకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. షాకూర్పై అనుమానంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. పాకిస్తాన్ హైకమిషన్ కు చెందిన కొందరు వ్యక్తులతో షాకూర్ నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో షాకూర్ ఖాన్ ను అరెస్టు చేసి వివిధ నిఘా సంస్థలు విచారణ జరిపాయి. పలుసార్లు పాకిస్తాన్ వెళ్లిన షాకూర్ అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లతో సమావేశమైనట్లు దర్యాప్తులో గుర్తించారు. భారత్ వచ్చిన తర్వాత కీలకమైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్లు తేల్చారు. అధికార రహస్యాల చట్టం ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న మరో వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తరుణ్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు గుర్తించారు. గగన్దీప్ సింగ్ కు ఖలిస్తానీ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని తేలిందని పంజాబ్ డీజీపీ వివరించారు. గగన్దీప్ సింగ్ ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడని గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, కీలక ప్రదేశాల సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు గగన్దీప్ అందించినట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించాడని చెప్పారు. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతడికి డబ్బులిచ్చాయని తెలిపారు. నిఘా సమాచారం చేరవేసిన ఫోన్, 20 ఐఎస్ఐ నంబర్లను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇలా అరెస్టు చేసిన వారి సంఖ్య తాజాగా 82కు చేరిందని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పారు. లఖీంపూర్ కు చెందిన అజీబుల్ ఇస్లాం ను పోలీసులు అరెస్టు చేశారని సీఎం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాక్ అనుకూల పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఇకపైనా కొనసాగుతాయన్న ఆయన దేశద్రోహులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిపై జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏను పెడతామని హెచ్చరించారు. పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడిన ప్రతిపక్ష ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ను దేశద్రోహ అభియోగాలతో ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కారణాలతో 3 ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా డిస్మిస్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వీరు 3 ప్రస్తుతం జైల్లో ఉన్నారు.